జీఏడీలో రిపోర్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఐఆర్ఎస్ అధికారి బలరాంకి అదనపు బాధ్యతలు అప్పగించింది. సింగరేణి సీఎండీగా బలరాంకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. చాలా కాలం పాటు సింగరేణి సీఎండీగా శ్రీధర్ ఉన్నారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీకాలం ముగిసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఐఆర్ఎస్ అధికారి బలరాంకి అదనపు బాధ్యతలు అప్పగించారు. సింగరేణి సీఎండీగా బలరాంకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. చాలా కాలం పాటు సింగరేణి సీఎండీగా శ్రీధర్ ఉన్నారు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీకాలం ముగిసింది. సో జీఏడీలో రిపోర్ట్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడదో అప్పటి నుంచి కూడా శ్రీధర్ బాబు సింగరేణి సీఎండీగా కొనసాగడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్న సింగరేణి కార్మికులు కూడా చాలా ఎనలేని సేవలు చేశాడు. ఆయన ఎప్పటి నుంచి కూడా గతంలో సింగరేణికి రిజైన్ చేస్తుంటే కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ధర్నా చేసిన పరిస్థితి కూడా కనపడదు. కాబట్టి ఇప్పుడు ఆయన పదవి కాలం ముగియడంతో ఏదైతే జీఐడి సంబంధించి ఆయన ఇక్కడ రిపోర్ట్ చేయాలని కూడా చెప్పారు. ఆయనకు బదులుగా బలరాం ఏర్పాటు చేసినట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు సింగరేణి ఏదైతే కార్మికులకు సంబంధించి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలో, హెల్త్ విషయంలో కావచ్చు, దానికి సంబంధించిన ఉపాధికి సంబంధించిన కావచ్చు, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు వచ్చేటట్టు కావచ్చు, దాంతోపాటు పండుగలకి బోనస్ వచ్చేటట్టు కూడా శ్రీధర్ బాబు చేసినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు దీనికి సంబంధించి బాధ్యతలు మాత్రం బలరాంకి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.